హలో మూవీ లవర్స్. కింగ్డమ్ జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో మంచి హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ హీరోగా, సత్యదేవ్ భాగ్యశ్రీ బోర్సేలు లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ తెలుగు మూవీ ఇది. జస్ట్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను. ఇమ్మీడియట్గా మూవీ నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకోకపోతే ఆగలేను కదా, అందుకే ఈ రివ్యూ. ఇదొక స్పై యాక్షన్ డ్రామా. 2 hours 40 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పర్లేదు, క్లైమాక్స్ మాత్రం సూపర్. ఓవరాల్గా మూవీ అయితే బాగుందనిపించింది. విజయ్ దేవరకొండకి ఇది సాలిడ్ కంబ్యాక్ అంటే కాదని చెప్పొచ్చు, కానీ తను చేసిన కొన్ని ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ మాత్రం చాలా బెటర్. విజయ్ దేవరకొండ ఇంట్రడక్షన్ ఎక్సలెంట్ గా ఉంది. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా మూవీ అసలు కథ స్టార్ట్ అయిపోతుంది. అక్కడక్కడ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ లెవెల్లో లేదు, కానీ క్లైమాక్స్ బాగుంది. డ్రామా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిన ఈ మూవీ ఎమోషనల్ గా కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉండుంటే అదిరిపోయేది. కానీ ఎమోషనల్ గా పెద్ద డెప్త్ ఏం లేదు ఈ మూవీలో. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తన సిగ్నేచర్ స్టైల్లో ఎక్సలెంట్ స్టోరీ టెల్లింగ్ తో చాలా ఫోకస్డ్ గా తన వర్క్ కి తను 100% జస్టిస్ చేయడానికి ట్రై చేశాడు. ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో టెక్నికల్ గా వండర్ఫుల్ గా ఉంది మూవీ. అద్భుతమైన విజువల్స్ తో సినిమాటోగ్రఫీ చాలా హై స్టాండర్డ్ లో ఉంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మూవీకి ఎక్కడ కావాలో అక్కడ భలే హై ఇచ్చాడు తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో. నవీన్ డూలి ఎడిటింగ్ కూడా క్రిస్పీగా బాగుంది, కాకపోతే ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గిరగదీశాడు. ఈ మూవీ కోసం తను చేసిన హార్డ్ వర్క్ స్క్రీన్ ప్లే క్లియర్ గా కనిపించింది. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. హీరోకి ఏదో సపోర్ట్ గా ఉండే రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే చేసిన రోల్ బాగుంది. తన యాక్టింగ్ తో మూవీకి మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చింది. సపోర్టింగ్ రోల్స్ చేసిన సత్యదేవ్ అండ్ మనీష్ చౌదరి యాక్టింగ్ కూడా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉన్న ఈ స్లో బర్నింగ్ సినిమా నాకైతే నచ్చింది. పొలిటికల్ థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ ఒక మంచి చాయిస్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.